పసుపు పండిస్తాము, రాజమాలు పండిస్తాము, సోలు కానీ సామలు కానీ కొర్రలు కానీ అన్ని పండిస్తాం అన్నయ్య. మిరియాలు ఉన్నాయి ఇక్కడ, మిరియాలు కూడా ఉన్నాయి. కాఫీ ఇది కొండ మొత్తం కాఫీ తోటలు ఉన్నాయి అన్నయ్య. హాయ్ హలో, నేను మీ బాలమలకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిబి బాటసారి బాలు. ఈ వీడియోలో లంబసింగిలో ఉన్నటువంటి వ్యూ పాయింట్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ నేనే క్యాంప్ సైట్లో అయితే లేటు, కానీ లేటెస్ట్గా అయితే మాత్రం చూపించేస్తాను భయో. రౌండ్ 2 టైం అయితే 5:30 అయింది. ఎవరు కూడా క్యాంప్ సైట్లో అయితే లేరు, అందరూ కూడా వెళ్ళిపోయారు పైకి. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ అయితే ట్రెక్ అయితే ఉంటుంది. చూద్దాం ఎంత త్వరగా కంప్లీట్ చేస్తాననేది. వెళ్ళిపోదామా? మొత్తం కూడా ఇలాగే మెటల్ రోడ్ అయితే ఉంటుంది. ఈ 2.5 కిలోమీటర్ అంతా కూడాను. మనం రీచ్ అవ్వాలి అని అంటే ఈజీగా 1 అవర్ అయితే పడుతుంది. ఎందుకంటే స్కోప్ అయితే చాలా ఉంది. అసలు వెహికల్స్ వచ్చేదానికే కొంచెం కష్టంగా అయితే ఉన్నాయి. చూద్దాం మనం ఎంతసేపట్లో చేరుకుంటాం అనేది. ఈజీగా ఎక్కేస్తాను అనుకున్నాను కానీ చాలా కాంప్లికేటెడ్ అబ్బా ఇది. ఒక 2 మినిట్స్ ఎక్కానో లేదో అలుపు వచ్చేసింది అసలు. డ్రైవర్స్ ఎలా వెహికల్ తీసుకెళ్తున్నారు, మాటలు కూడా రావట్లా. అలా అయిపోయింది పొజిషన్. మనుషులు ఎక్కే తర్వాత సంగతి, కానీ వెహికల్ చూడండి ఎంత కష్టపడుతున్నాయి పైకి ఎక్కేదానికి. జీవితంలో ఎలా షార్ట్ కట్స్ అయితే తీసుకోలేం, కానీ మనం వ్యూ పాయింట్కి వెళ్ళే దానికోసమైనా షార్ట్ కట్స్ అయినా తీసుకుందాం. ఓకే, షార్ట్ కట్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ సక్సెస్కి ఈజీ వేస్ అంటారు. ఇదే మరి. చాలా లెంత్ని అయితే కట్ చేశాను. కొంచెం కష్టంగా ఉంది ఎక్కడం. ఇవన్నీ కూడా కష్టంగా ఎక్కాలి. దీనికోసమే కదా వచ్చింది. లవ్ ఇట్. ఇలా మన పైకి వెళ్ళడం సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసేదానికోసం ఉన్నట్లేదు, ఇది సన్సెట్ చూసేదానికోసం ఉన్నట్టుంది. అంత టైం పట్టేటట్టుంది. మనకు బ్యాక్ ఎండ్లో అయితే మిరియాలు అయితే ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను. దానికోసం ఒక వ్లాగే చేయాలి. అంత తేలిగ్గా చూపిస్తానా? సమస్యలే. ఫైనల్లీ వి రీచ్ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత. కరెంట్ పొజిషన్ అయితే ఇలా ఉంది. ముక్కులను పెట్టి దుమ్ము తప్ప ఏమి రావట్లేదు. ఆల్రెడీ లోపలికి వెళ్ళారండి ఇందాక. మొన్న వెళ్ళాను. నిన్న కాదు, మొన్న వచ్చాను. నిన్న వచ్చారా? నిన్న రాలేదు, మొన్న వచ్చాను. ఏం గుర్తుపట్టావా? నిన్న ఆఫ్టర్ లాంగ్ వాక్ 1 అవర్ తర్వాత అయితే వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకు కరెక్ట్ పొజిషన్ దొరకాలంటే ఈ క్రౌడ్ అంతా కొంచెం తగ్గాలి. తగ్గిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. తక్కువ మాట్లాడతాను, ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తున్నాను. మొన్నటికన్నా చాలా హెవీగా అయితే ఉంది క్రౌడ్. అసలు మేబీ ఇంకా హాలిడేస్ అయిపోయినట్లేదు, మనకంటే ఫుల్ హాలిడేస్ కానీ అయిపోయినట్లేదు. సరైన వ్యూ పాయింట్ కోసం ట్రై చేస్తున్నాను. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితే చిన్న మార్కెట్ కూడా ఒకటి అయితే ఉంది. ఇక్కడ లోకల్గా పండించేవి పసుపు కానీ రాజ్మా కానీ ఇక్కడన్నీ కూడా మనం పర్చేజ్ అయితే చేయొచ్చు. పసుపు ఒక ప్యాకెట్ వచ్చి 50 రూపీస్ అయితే చెప్తున్నారు. రాజ్మా అయితే 100 రూపీస్, 50 రూపీస్ చిన్న బౌల్ అయితే ఇస్తున్నారు. ఎవరైనా ఉంటే మీరు కూడా పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పండించేవన్నీ కూడా ఆర్గానిక్ అయితే ఉంటాయి. ఈ పచ్చి పసుపు ఉంది కదా, దీన్ని ఎలా పౌడర్ చేస్తారు? ఇది
ఉడకబెట్టి ఎండబెట్టేసి ఎండిన తర్వాత పొడి ఆడించుకోవాలని. ఓకే, అంటే డైరెక్ట్గా ఎండబెట్టి పౌడర్ చేయడం అయితే లేదు. దానికి దీనికి తేడా ఏంటి? పచ్చిది వాడుకోవాలి కదా, చెట్టుకుంటారు పచ్చిది పేస్కి రాసుకుంటారు, చిన్న పిల్లలకి పడతారు ఈ పచ్చి పసుపుని. ఓకే, అంటే కర్రీస్లో కూడా ఈ పచ్చి పసుపుని అయితే యూజ్ చేస్తున్నారు. వంటలకే వాడుకుంటారు ఇది. మామూలుగా కర్రీ చేసుకోవడమే రాజమౌళి కూడా అంతేనమ్మా? కర్రీ చేసుకోవడం అనేది మామూలుగా మనము చిక్కుళ్ళు ఎలా చేసుకుంటామో అలాగే అలాగే చేసుకోవాలి ఇది కూడా. మీకు ఎక్కడి నుంచి సోర్స్ ఉన్నాయమ్మా ఇవి? మేము పండిస్తామని. మీరు ఆర్గానిక్ అయితే పండిస్తారు. కొండలో ఓకే, ఇక్కడ ఎలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ? పసుపు పండిస్తాము, రాజమాలు పండిస్తాము, సోలు కానీ సామలు కానీ కొర్రలు కానీ అన్ని పండిస్తామని. మిరియాలు ఉన్నాయి ఇక్కడ? మిరియాలు కూడా ఉన్నాయి. కాఫీ ఇది కొండ మొత్తం కాఫీ తోటలు ఉన్నాయి అన్నయ్య. ఓకే, కాఫీ విత్ ఇంక్లూడెడ్ గా మిరియాలు కూడా ఉంటాయి, రెండు మిక్సింగ్. కాఫీ తోటలకే మిరియాలు కూడా ఉంది. ఓకే, ఇప్పుడు తీయలేదన్నయ్య, పండలేదు కదా. వ్యూ పాయింట్ దగ్గర అయితే చీకులు కూడా అయితే అమ్ముతున్నారు. ఈచ్ వన్ స్టిక్ అయితే 30 రూపీస్ అయితే చెప్తున్నారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. చికెన్ అండి, బాయిలర్ మూడు వేయండి, ఫ్రెష్గా వేయండి, వీడియోలో తప్పుతాయి. ఎంత? 30. Kuita hidro ata. Betanya tuh benar sih. Beta ada sih hidro dah. Ada Ronaldo. ఇక్కడ చీకులు కూడా అమ్ముతున్నారు. ఈచ్ వన్ స్టిక్ అయితే 30 రూపీస్ అయితే చెప్తున్నారు. ట్రై చేద్దాం ఎలా ఉంది. ప్లేస్ అయితే గుర్తొచ్చాయి. హైదరాబాద్లో ప్రభాస్ అయితే మా పీజీ పక్కన అయితే ఉండేది. వచ్చేయండి, ఎవ్రీ ఈవినింగ్ అయితే ట్రై చేసేవాడిని. నా ఫీల్ వచ్చింది. రండి బయలుదేరిపోయారు. ఫ్రెండ్స్ మ్యాగీ కూడా తీసుకున్నారు. దీన్ని కూడా ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. ఓకేనా? ரொம்ப சோறா நீங்க தமிழ் வேர்டு சோறா இருக்கும். சோறு స్ప్రైట్ కాలిపోతాను. వెయిట్ చేద్దాం. ఇందాక చీకులు కూడా తిన్నాను, మూతంతా కాలిపోయింది. కొంచెం వెయిట్ చేద్దాం. నైస్. 70 రూపీస్కి ఇంత క్వాంటిటీ మ్యాగీ ఇచ్చారంటే వర్త్ అసలు. చీకులు కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రైస్ అనేవి చాలా హైగా ఉంటాయి అనుకున్నాను. కంఫర్టబుల్గానే ఉన్నాయి, ఎఫర్ట్ చేయొచ్చు. ఈ లంబసంగి వ్యూ పాయింట్ దగ్గర అయితే ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. ఎక్కడి నుంచి మీరు? ఓ గట్టిగానే వస్తుంది సౌండ్. ఎన్ని డేస్కి ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇక్కడికి? 1 week. ఏ ప్లేస్ కవర్ చేద్దాం అనుకుంటున్నారు? రంపచోడవరం, మారేడుమిల్లు, అరకు, మచిలీపట్నం, వైజాగ్. ఎన్ని డేస్ అయితే ఉంటారు? 1 week. ఇప్పుడే లంబసంగి వ్యూ పాయింట్ అయితే చూస్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకైతే వెళ్ళేసి ఓడూలో మళ్ళీ విలేజ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి అయితే కవర్ చేద్దాము.